హాయ్ స్టూడెంట్స్, అందరు ఎలా ఉన్నారు? నేను మీ విష్ణువర్ధన్, మీరు చూస్తున్నారు విష్ణు స్మార్ట్ ఇన్ఫో యూట్యూబ్ ఛానల్. స్టూడెంట్స్, నిన్న మనకి తెలంగాణ ఎంబీబీఎస్ బీడీఎస్ నోటిఫికేషన్ అయితే వచ్చింది. సో ఆ నోటిఫికేషన్ వచ్చినప్పుడు అందులో లొకాలిటీ రూల్స్ అనేవి ఇచ్చారు. ఆ లొకాలిటీ రూల్స్ ఇచ్చిన తర్వాత కొద్దిమంది ఎంతగా సఫర్ అవుతున్నారంటే రాత్రింబగళ్ళు ఏడుస్తున్నారు. ఆ వాళ్ళ బాధ కనుక మీకు చెప్తే, సో ఒకవేళ మీరు దాని గురించి అఫెక్ట్ అవుతున్నా లేకున్నా మీకు కూడా బాధ కలిగించేంతలా ఉంటుంది. జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్కి నేను చెప్తాను, వినండి. సో ఈ వీడియోని ప్రతి ఒక్కరు చివరి వరకు చూడండి ప్లీజ్. సో మన తెలుగు స్టూడెంట్స్కి కొద్దిమంది చాలా సఫర్ అవుతున్నారు ఈ రూల్స్ వల్ల. సో ఇందులో చేంజెస్ అనేవి కంపల్సరీ రావాలి. సో తెలంగాణలో అయినా సరే, నెక్స్ట్ ఏపీలో గురించి కూడా నేను కొద్దిగా డిస్కస్ చేస్తాను. కానీ నిన్న తెలంగాణ రూల్స్ సో వచ్చాయి, చాలామంది సఫర్ అవుతున్నారు కాబట్టి నేను ఫస్ట్ చెప్తాను, వినండి. మీకే బాధ అనిపిస్తుంది. ఒక స్టూడెంట్ ఉన్నాడండి, ఒక స్టూడెంట్ తెలుగు అబ్బాయి. సో ఫస్ట్ క్లాస్ నుంచి పుట్టి పెరిగి 10th క్లాస్ వరకు తెలంగాణలోనే చదువుకున్నాడు. 1 నుంచి 10th క్లాస్ వరకు తెలంగాణలోనే చదువుకున్నాడు. సో దగ్గర ఏపీ స్టేట్ ఉంది. సో తెలిసిన వాళ్ళు ఉన్నారు, విజయవాడలో నీట్ కోచింగ్ కూడా బాగుంటుంది. సో వెల్ ఎస్టాబ్లిష్డ్ కోచింగ్ సెంటర్స్ ఉంటాయి కాబట్టి సో మంచి మార్కుల కోసం తెలంగాణ నుంచి ఏపీలోకి వచ్చి ఇంటర్మీడియట్ ఏపీలో చేశాడు. తెలంగాణ లోకల్ స్టూడెంటే, తెలంగాణలో పుట్టి పెరిగాడు చిన్నప్పటి నుంచి. కానీ ఏదో 2 years మంచి ఎడ్యుకేషన్ కోసము సో హైదరాబాద్లో కూడా ఉన్నాయి, కానీ ఎందుకో వచ్చాడు. 2 years విజయవాడలో చదువుకున్నాడు. సో ఇప్పుడు 1 to 10 తెలంగాణలో చదివి ఇంటర్మీడియట్ 2nd year 1st year అనేది ఏపీలో చదివితే ఇప్పుడు ఈ స్టూడెంట్ ఎక్కడా లోకల్ అవ్వడండి. ఇటు తెలంగాణకి లోకల్ అవ్వడు, ఇటు ఏపీకి లోకల్ అవ్వడు. కనీసం ఏపీలో లోకల్ అవ్వడు, నాన్ లోకల్ కూడా అవ్వడు. తెలంగాణలో కూడా లోకల్ అవ్వడు, నాన్ లోకల్ కూడా అవ్వడు. అసలు అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ అనేది ఉండదు. అంటే అతను ఫ్రీ సీట్ తీసుకోవాలంటే ఇంకా ఆల్ ఇండియా కోటాలోకి వెళ్ళాలి. ఆల్ ఇండియా కోటాలో 650 అబోవ్ ఉంటుంది కట్ ఆఫ్. సో అసలుకి చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు డాక్టర్ అవ్వాలనే కళ సో కనీసం తెచ్చుకునింటారు, సీట్ గెట్టింగ్ మార్క్స్ తెచ్చుకునింటారు. కనీసం నాన్ లోకల్ కోటాలో 15% ఇచ్చినా ఓకేలే అనుకుంటే, ఇప్పుడు తెలంగాణలో ఆ 15% నాన్ లోకల్ కోటా కూడా లేదు. అసలు అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ తీసేస్తారు. మీరే మీ పొజిషన్లో ఉంటే చూసుకోండి. మీరు ఒక 520 మార్క్స్ 550 మార్క్స్ తెచ్చుకున్నారు. సో 1 to 10 తెలంగాణలో చదివారు, 2 years ఏపీలోకి వచ్చి చదువుకున్నారు. మీరు అసలు ఏపీలో ఎలిజిబిలిటీ లేదు, తెలంగాణలో ఎలిజిబిలిటీ లేదు, మీరు అసలు అప్లై చేసుకోకూడదు అంటే ఎంత దారుణం అంటే ఏడుస్తున్నారు నిన్నటి నుంచి స్టూడెంట్స్. చాలా బాధ అనిపించింది నాకైతే దీని గురించి. ఇదొక కేసు. అండ్ సెకండ్ కేసు, సో కొద్దిమంది పేరెంట్స్ ఉంటారు. సో తెలంగాణలోనే పుట్టి పెరిగింటారు పేరెంట్స్. సో పాపం జీవనాధారం కోసం, పాపమని కాదు, జీవనాధారం కోసం సో వేరే స్టేట్కి వెళ్ళి చదువుకుంటూ ఉంటారు. ఓకేనా? సో వేరే స్టేట్కి వెళ్ళి జాబ్ చేసుకుంటుంటారు, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కానీ ఏం కానీ. ఇప్పుడు వాళ్ళు తెలంగాణలో పుట్టి పెరిగిన జాబ్ వేరే స్టేట్లోకి వెళ్ళి చేసుకుంటున్నారంటే మనకే గర్వకారణం. మన తెలుగు వాళ్ళు సో సెంట్రల్ గవర్నమెంట్లో జాబ్ తెచ్చుకొని మంచి మంచి పొజిషన్లో ఉన్నారంటే మనకే గర్వకారణం కదా. మరి వాళ్ళ పిల్లలు వేరే స్టేట్లో చదివితే సో ఇప్పుడు ఇక్కడ ఎంబీబీఎస్ సీట్ తీసుకోవాలి అంటే ఎలిజిబిలిటీ లేదు, అసలు ఎలిజిబిలిటీ లేదు, అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ లేదు. అంటే మీకు ఒకటి అర్థమవుతుందా? ఈవెన్ దో తెలుగు వాళ్ళైనా సరే వాళ్ళకి ఇలా ఎలిజిబిలిటీయే తీసేస్తే వాళ్ళు ఎక్కడికి పోవాలి? ఇది కొద్ది మందికే ఉండొచ్చండి, ఇష్యూ అనేది కొద్ది మందికే ఉండొచ్చు. కానీ ఆ కొద్ది మంది బాధ ఎలా ఉంటుందో మీరు ఒక్కసారి అర్థం చేసుకోండి. అసలుకి లాస్ట్ ఇయర్ కనీసం 15% అన్రిజర్వ్డ్లో సీట్ ఇస్తూ ఉన్నారు. ఇప్పుడు ఇలా బయటికి వెళ్ళిన వాళ్ళకి పేరెంట్స్ లొకాలిటీని బేస్ చేసుకొని ఇప్పుడు తెలంగాణలో 15% యూఆర్ కూడా తీసేసి అసలు ఎలిజిబిలిటీయే లేదు అప్లై చేసుకోవడానికంటే ఎంత బాధ. మీకు ఫర్ ఎగ్జాంపుల్కి చెప్తాను చూడండి. ఇప్పుడు తమిళనాడు ఉంది, తమిళనాడు స్టేట్ ఉంది కదా, కేరళ స్టేట్ ఉంది. ఇప్పుడు పిల్లలు ఎక్కడైనా చదువుకోండి. సో ఇప్పుడు ఎక్కడికైనా వెళ్ళండి, మీరు ఎక్కడైనా చదువుకోండి. మీ అమ్మా నాన్నల్లో ఎవరో ఒక్కరైనా సరే తమిళనాడులో పుట్టి పెరిగింటే చాలు. ఏదర్ తమిళనాడు అయినా ఏదర్ కేరళ అయినా, మీరు ఎక్కడ చదువుకున్నా పర్లేదు. సో మీరు తమిళనాడులో పుట్టింటే మీ దగ్గర తమిళనాడు నేటివిటీ సర్టిఫికేట్ ఉంటే చాలు. లేకపోతే మీకు లేకున్నా మీ అమ్మా నాన్నల్లో ఒక్కరికున్నా చాలు. సేమ్ అప్లైస్ టు కేరళ. సో కేరళలో కూడా అంతే. మీరు తమిళనాడులో కేరళలో పుట్టకపోయినా పర్లేదు, మీ అమ్మా నాన్నలో ఎవరో ఒకరు పుట్టినా చాలు, మీరు కనీసం కేరళలో పుట్టినా చాలు. మీరు ఎక్కడ చదువుకున్నా కూడా మీకు లోకల్ ఇస్తారు, నాన్ లోకల్ కూడా కాదు, లోకల్కి ఎలిజిబిలిటీ ఇస్తారు మీకు. కనీసం ఏపీ తెలంగాణలో సో ఏపీలో అయితే 15% అన్రిజర్వ్డ్కి ఇప్పుడు కూడా ఇస్తున్నారు.
10 years రెసిడెన్స్ ప్రూఫ్తో. తెలంగాణలో ఇప్పుడు అది కూడా తీసేశారు. అసలుకి వాళ్ళకి లోకల్ ఇవ్వాలండి. ఎందుకంటే వాళ్ళు మన స్టూడెంట్సే కదా, మన వాళ్ళే కదా, తెలంగాణ వాళ్ళే కదా, ఏపీ వాళ్ళే కదా, తెలుగు వాళ్ళే కదా. సో వాళ్ళకి లొకాలిటీ ఇవ్వాలి కదా, కనీసం పుట్టి పెరిగినందుకు ఓన్ స్టేట్లో. సో వాళ్ళకి లొకాలిటీ ఇవ్వాలి కదా వాళ్ళ పిల్లలకి. ఇప్పుడు ఇలాంటి వాళ్ళు ఏంటంటే 1 to 10 తెలంగాణలోనే పుట్టి పెరిగి నెక్స్ట్ ఏపీలో ఇంటర్మీడియట్ చదివితే ఏపీకి ఇవ్వరు, తెలంగాణకి ఇవ్వరు ఎలిజిబిలిటీ, వేరే స్టేట్ వాళ్ళు కూడా ఇవ్వరు. మన స్టేట్ వాళ్ళే మనకి ఇవ్వకపోతే ఇంకా వేరే స్టేట్ వాళ్ళు ఎందుకు ఇస్తారండి ఎలిజిబిలిటీ? ఎంత దారుణం చూడండి ఇది. మన పొరుగు రాష్ట్రాలే చూడండి, తమిళనాడు చూడండి, కేరళ చూడండి, వాళ్ళ అమ్మ నాన్నలో ఎవరో ఒక్కరు వాళ్ళైనా సరే వాళ్ళు ఇస్తున్నారు వాళ్ళ పిల్లలకి లొకాలిటీ స్టేటస్. ఇలా కొద్దిమందే ఉంటారు. వాళ్ళకు కూడా ఏంటంటే ఏదో వెళ్తుంటారు అదర్ స్టేట్స్కి. ఎలా ఇవ్వకపోతే నిన్న తెలంగాణ నోటిఫికేషన్ వచ్చింది. సో తెలంగాణలో లొకాలిటీ రూల్స్ ఎలా ఉన్నాయంటే 9th, 10th, 11th, 12th ఈ 4 క్లాసెస్ మీరు తెలంగాణలో చదువుకుని ఉంటే మీకు లొకాలిటీ ఇస్తారు. ఓకేనా? అండ్ నెక్స్ట్ రూల్ వచ్చేసి 12th క్లాస్ నుంచి లాస్ట్ 4 years మీరు తెలంగాణలో చదువుకోకపోయినా 12th క్లాస్ నుంచి లాస్ట్ 4 years కంటిన్యూస్గా తెలంగాణలో ఉన్నట్టు రెసిడెన్స్ ప్రూఫ్ చూపిస్తే మీకు తెలంగాణ లొకాలిటీ ఇస్తారు. అంతే. అంటే దీనికి ఏందో నాకు సెకండ్ రూల్ ఎలా వర్తిస్తుందో తెలియట్లేదు. అంటే కొద్దిమంది 10th క్లాస్ తర్వాత ఎవరన్నా గ్యాప్ తీసుకొని చదివిన వాళ్ళకి సో అలా వర్తించవచ్చు. ఇంకా కొద్దిమంది ఎవరన్నా బార్డర్లో ఉన్న వాళ్ళు వేరే స్టేట్లో చదువుకొని ఉండేదేమో తెలంగాణలో ఉంటే వర్తించవచ్చు. అసలుకి సెకండ్ రూలు క్లాస్ 12th నుంచి లాస్ట్ 4 years తెలంగాణలో రెసిడెన్స్ చూపియాలి అని అంటున్నారు. రెసిడెన్స్ చూపియాలి అంటే వాళ్ళు అక్కడ చదువుకుంటేనే వాళ్ళు అక్కడ రెసిడెన్స్ ప్రూఫ్ చూపిస్తారు కదా. కొన్ని ఎక్సెప్షన్స్ ఉంటాయి. ఇప్పుడు ఇలా ఈ 2 రూల్స్ ఉన్న వాళ్ళు మాత్రమే తెలంగాణ లోకల్ కిందికి వస్తారంట. ఇంకా మిగతా వాళ్ళు అసలుకి తెలంగాణలో ఫ్రీ MBBS అలాగే BDS సీట్కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ కూడా లేదు. ఎంత దారుణం చూడండి. ఇదైతే నాకైతే చాలా దారుణం అనిపించిందండి. సో నేను మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేసేది ఒకటే, సో ఇలాంటి ఎవరన్నా అఫెక్ట్ అవుతున్న క్యాండిడేట్స్ ఉంటే సో మీరు KNR హెల్త్ యూనివర్సిటీ వాళ్ళకి వెళ్ళి అడగండి. ఓకేనా? సో అఫెక్ట్ అవుతున్న వాళ్ళే కాదు, సో మీరు కనుక వెళ్ళగలరు, రిప్రజెంటేషన్ ఇవ్వగలరు అంటే సో ఇలాంటి స్టూడెంట్స్కి బెనిఫిట్ చేయండి. ఒక్క స్టూడెంట్ బాధ చెప్తాను, 3 లాంగ్ టర్మ్లు చేశాడు. 3 లాంగ్ టర్మ్లు చేస్తే ఈ ఒక్కసారి మంచి మార్క్స్ వచ్చాయి, 550 అలా వచ్చాయి. తెలంగాణ ఓపెన్ కేటగిరీ 1 to 10 తెలంగాణలో చదువుకున్నాడు, ఇంటర్మీడియట్ ఏపీలో చేశాడు, తెలంగాణలోనే పుట్టి పెరిగినాడు. సో ఇతనికి ఇప్పుడు ఏపీలో ఎలిజిబిలిటీ ఉండదు, లోకల్కి నాన్ లోకల్కి, తెలంగాణలో అసలుకి ఎలిజిబిలిటీ ఉండదు. సో ఇప్పుడు ఇతను ఎక్కడికి వెళ్తాడు? అతను చేసిన తప్పేంటి? అతని పొజిషన్లో మీరు చూసుకోండి. అతనికి వాళ్ళ అమ్మ ఉంది, నాన్న కూడా చనిపోయినాడు. ఎంత బాధ ఉంటుంది మీరు ఒక్కటి చెప్పండి. అసలుకి ఇంత హెక్టిక్ రూల్స్ ఎందుకండి ఏపీ అంటే తెలంగాణలో? ఇప్పుడు పుట్టి పెరిగిన వాళ్ళకి వాళ్ళ పేరెంట్స్ పుట్టి పెరిగింటారు కాబట్టి లొకాలిటీ ఇవ్వాలి కదా. ఇప్పుడు పొరుగు రాష్ట్రాలు ఇస్తున్నారు కదా లొకాలిటీ రూల్స్. పొరుగు రాష్ట్రాలు ఇస్తున్నప్పుడు మన తెలుగు రాష్ట్రాలు ఎందుకు ఇవ్వకూడదు? ఇప్పుడు తెలంగాణ వాళ్ళల్లో ఇది దారుణంగా ఉన్న ఈ రూల్స్ అనేవి. అసలు నాన్ లోకల్ అనేదే లేదు. సో లొకాలిటీ లోకల్ ఒక్కటే ఇచ్చారు. ఏపీలో వచ్చేసి మనకి లోకల్ ఉంటుంది, నాన్ లోకల్ ఉంటుంది. సో ఇప్పుడు ఒకవేళ స్టూడెంట్ అనేవాడు చదువుకోకపోయినా సో వాళ్ళ ఏపీలో కొంచెం బెటర్ రూల్స్. ఏపీలో నాన్ లోకల్ కోటా ఉంటుంది. నాన్ లోకల్ కోటా ఎలా అంటే ఇప్పుడు ఏదైనా ఎంప్లాయ్మెంట్ కోసం అదర్ స్టేట్స్కి పోతే సో 10 years కనుక ఏపీలో ఉంటే పేరెంట్ ఎవరైనా అమ్మ నాన్నలు ఎవరైనానే సో మీకు లొకాలిటీ ఇస్తారు. కనీసం నాన్ లోకల్ కింద ఎలిజిబిలిటీ ఇస్తారు. యాక్చువల్గా వాళ్ళకు కూడా లోకల్ కింద ఇవ్వాలి. ఎందుకంటే వెళ్తారు, చదువుకుంటారు, పాపం వాళ్ళు వేరే స్టేట్స్కి కూడా నాట్ ఎలిజిబుల్. ఏపీ లోకల్కే కాదు, వాళ్ళు ఎక్కడ ఏ స్టేట్కి లోకల్ అవ్వరు. సో ఒకసారి ఇవ్వండి రిప్రజెంటేషన్స్. రూల్స్ అనేవి చదువుకునే స్టూడెంట్కి బెనిఫిట్ లాగా ఉండాలి. సో ఇప్పుడు ఓకే, తెలంగాణ స్టూడెంట్స్కి ఏపీలో లోకల్ అయ్యే వాళ్ళకి తెలంగాణలో ఎలిజిబిలిటీ తీసేశారు, ఇది ఓకే. స్టేట్ అనేది డివైడ్ అయిపోయింది కాబట్టి దాని గురించి నేను ఏమనట్లేదు. సో ఏపీ వాళ్ళకి తెలంగాణలో ఎలిజిబిలిటీ తీసేశారు, అది ఓకే. అలాగే తెలంగాణ వాళ్ళకి ఏపీలో ఎలిజిబిలిటీ తీసేశారు, ఓకే. కానీ తెలంగాణ స్టూడెంట్స్ తెలంగాణకి ఎలిజిబుల్ అవుతున్నారు లోకల్కి, ఏపీ స్టూడెంట్స్ ఏపీకి లోకల్ అవుతున్నారు. కానీ కొద్దిమంది స్టూడెంట్స్ ఎక్కడికి లోకల్ అవ్వట్లేదు, ఎక్కడికి నాన్ లోకల్ అవ్వట్లేదు. ఐ హోప్ నా బాధ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో KNR హెల్త్ యూనివర్సిటీ వాళ్ళకి ప్లీజ్ రిప్రజెంటేషన్స్ ఇవ్వండి.
సో సో మీరు ఇవ్వండి. సో సీఎం గారికి కూడా మీరు రిప్రజెంటేషన్స్ ఇవ్వండి. ఈవెన్ ఏపీలో కూడా సో ఈ లొకాలిటీ రూల్స్ అనేవి ఇంత మనకి ఎందుకు ఇంత లైక్ అంటే హెక్టిక్గా ఉన్నాయో సో మీరు ఒకసారి రిప్రజెంటేషన్స్ ఇవ్వండి. సో తెలుగు రాష్ట్రాల్లో పుట్టి పెరిగిన వాళ్ళకి బిడ్డలకు వాళ్ళకి లొకాలిటీ ఇవ్వకపోతే అది మనకే సో మంచిగా ఉండదు చూడ్డానికి. ఇప్పుడు తమిళనాడులో వాడు పుట్టి పెరిగినందుకు ఎప్పటికైనా దర్జాగా నేను లోకల్ అవుతాను చెప్పుకోగలడు. సో ఇప్పుడు మన స్టూడెంట్స్ పక్కకు పోతే నాన్ లోకల్ అవుతారు, ఎందుకు లోకల్ ఇవ్వరు? ఓకేనా, ఇది స్టూడెంట్స్ తరపు నుంచి బాధని నేను వ్యక్తపరుస్తున్నాను. సో కేఎన్ఆర్ హెల్త్ యూనివర్సిటీకి ముఖ్యంగా తెలంగాణకి రూల్స్ మరీ దారుణంగా ఉన్నాయి కాబట్టి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వండి మీరందరూ వెళ్ళి. సో ఒకవేళ ఇది కుదరదు అంటే సో దెన్ మీరు హైకోర్టుని ఆశ్రయించండి. సో హైకోర్టుకి వెళ్ళండి, తెలంగాణ హైకోర్టుకి వెళ్ళండి. అండ్ హైకోర్టులో వెళ్ళేటప్పుడు గుర్తుపెట్టుకోండి, సో ఎవరైతే ఇలా బాధపడుతున్నారో మీరందరూ హైకోర్టులో పిటిషన్ వేయండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే. ఓకేనా, పిటిషన్ వేసిన వాళ్ళకే కొద్దిమంది కొన్నిసార్లు తీర్పు ఎలా ఉంటుందంటే పిటిషన్ వేసిన వాళ్ళకి అందరికీ బెనిఫిట్ జరగచ్చు. ఇలా పిటిషన్ వేశారు కాబట్టి మిమ్మల్ని లోకల్గా కన్సిడర్ చేయొచ్చు. ఒకవేళ పిటిషన్ కనుక మీరు వేయకపోతే మీకు లోకల్గా కన్సిడర్ చేయకపోవచ్చు. కాబట్టి సో మీరు కేఎన్ఆర్ హెల్త్ యూనివర్సిటీకి రిప్రజెంటేషన్స్ ఇవ్వండి, గవర్నమెంట్కి రిప్రజెంటేషన్స్ ఇవ్వండి. సో ఒకవేళ ఏం చేంజ్ అవ్వట్లేదు అనుకుంటే నెక్స్ట్ హైకోర్టుకి వెళ్ళి ఆశ్రయించండి. సో ఇలా మాకు న్యాయం కావాలి, మేము తెలంగాణలో పుట్టి పెరిగాము, ఏదో 2 సంవత్సరాలు సో బయటికి వెళ్ళిపోతే మాకు లొకాలిటీ ఇవ్వరా, ఎక్కడికి లోకల్ అవ్వం మేమని ఆశ్రయించండి. ఖచ్చితంగా మీకు న్యాయం దొరుకుతుంది. అండ్ ప్రతి ఒక్కరూ ఇలా బాధపడుతున్న వాళ్ళు పిటిషన్ వేయండి. పిటిషన్ వేసిన వాళ్ళకే న్యాయం దొరుకుతుంది. కొన్నిసార్లు అన్ని రూల్స్ చేంజ్ అవ్వచ్చు, కానీ కొన్నిసార్లు ఇలా కూడా తీర్పు ఉండొచ్చు, మనం చెప్పలేం ఎలా ఉంటుంది అనేది. ఓకేనా, సో అందరూ యునైటెడ్గా ఉండండి. సో మిమ్మల్ని అందరినీ ఎలా యునైట్ చేయాలో నాకు తెలియట్లేదు. ఇలాంటి గ్రూప్ ఆఫ్ క్యాండిడేట్స్ ఎంతమంది ఉన్నారో నాకు తెలియదు కాబట్టి. కానీ కొద్దిమంది క్యాండిడేట్స్ ఎకనామికల్గా లో ఉన్న క్యాండిడేట్స్ మటుకు చాలా బాధపడుతున్నారండి. సో కేఎన్ఆర్ హెల్త్ యూనివర్సిటీ వాళ్ళకి ఇదే నా ఒక రిక్వెస్ట్. ఇప్పుడు నేను చెప్పిన 1 to 10 ఏదైతే తెలంగాణలో చదివి ఏపీలో 2 years ఇంటర్మీడియట్ చదివింటారో సో ఇలాంటి క్యాండిడేట్స్కి వాళ్ళ పరిస్థితి ఏంటో ఒక్కసారి ఆలోచించండి. వాళ్ళు ఎక్కడికి లోకల్ రారు. ఇప్పుడు స్టేట్ డివైడ్ అయ్యింది. ఇప్పుడు 2 స్టేట్స్ డివైడ్ అయిపోయాయి 2014 నుంచి 24 వరకు. కానీ చాలామంది ఏపీకి వచ్చి చదువుకుంటుంటారు, తెలంగాణకి వెళ్ళి చదువుకుంటుంటారు. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏపీలో లోకల్ అయితే తెలంగాణలో నాన్ లోకల్గా తెలంగాణకి ఎలిజిబిలిటీ ఇవ్వద్దండి, అది ఓకే. ఇప్పుడు తెలంగాణకి లోకల్ అయితే సో ఏపీలో ఎలిజిబిలిటీ ఇవ్వద్దండి, ఓకే. కనీసం ఎందుకంటే వాళ్ళు ఎక్కడో చోట లోకల్గా వస్తున్నారు. కానీ ఇలా మధ్యలో క్యాండిడేట్స్ ఉంటారు కదా కొద్దిమంది, సో వాళ్ళకి కనీసం సపరేట్గా ఏదో ఒక కోటా అన్న పెట్టండి, లేకపోతే వాళ్ళకి లోకల్ కోటా అన్న ఇవ్వండి. సో ఇదొక నా రిక్వెస్ట్ కేఎన్ఆర్ హెల్త్ యూనివర్సిటీకి, అలాగే వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీకి. ఏపీలో పొరుగు రాష్ట్రాలు ఇస్తున్నాయి లోకాలిటీ. సో మనం తెలుగు వాళ్ళగా ఉండి కనీసం ఏదో ఒక్క చోటన్నా వాళ్ళ పిల్లలకి లోకల్ ఇవ్వాలి కదా. ఏపీలో కూడా అంతే నాన్ లోకల్ ఇస్తారు, 15% యూఆర్లో లోకల్గా ఇవ్వరు. సో ఎనీవే తెలంగాణతో కంపేర్ చేస్తే ఏపీ బెటర్. సో కనీసం గుర్తిస్తున్నారు స్టూడెంట్స్ని, వాళ్ళు తెలుగు వాళ్ళు కాబట్టి, ఏపీ రాష్ట్ర ప్రజలు కాబట్టి కనీసం గుర్తిస్తున్నారు. ఇదైతే చాలా షాకింగ్ అండ్ చాలా బాధాకరమైన న్యూస్. ఇంత బాధ ఉందంటే అంత బాధ ఉంది నాకు. నిన్నటి నుంచి స్టూడెంట్స్ పేరెంట్స్ కాల్ చేస్తుంటే ఒక్కసారిగా షాకింగ్ మీద షాకింగ్. ఈ ఇయర్ ఒకటి కట్ ఆఫ్ 40 to 50 మార్క్స్ పెరుగుతుంది. సో ఒక టార్గెట్ పెట్టి చదువుకున్న వాళ్ళు ఆ టార్గెట్ రీచ్ అయినా సీట్ రాని పరిస్థితి, అదొక షాకింగ్ న్యూస్. అంటే మళ్ళీ లొకాలిటీ రూల్స్ ఇంకొక షాకింగ్. సో ఒక్కసారి అర్థం చేసుకోండి, కనీసం ఈ ఇష్యూ మీద మాట్లాడగలిగే వాళ్ళు, మాట్లాడగల సత్తా ఉండేవాళ్ళు మాట్లాడండి. అండ్ ఐ రిక్వెస్ట్ మై ఫెలో యూట్యూబర్స్ ఆల్సో. సో నా యూట్యూబ్ మిత్రులకు కూడా చెప్తున్నాను, సో దీని గురించి ఇష్యూని రేస్ చేసి సో మన తెలుగు స్టూడెంట్స్కి న్యాయం జరిగేలా చూడండి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.